Express, an international courier service. అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు అద్భుతమైన సాన్నిధ్యం ఉంది. దాదాపు ఒక నాకు పితృ సమానుడు ఆయన. నాతో ఆయన షేర్ చేసుకోని విషయం లేదు. ఈ ప్రపంచంలో ఆయన ఏమేమి చూశాడో నాకున్న సాన్నిధ్యంలో ఆ టైంలో మొత్తం అంతా నాకు చెప్పారు ఆయన. కానీ నేను ఎప్పుడు ఒకసారి సుప్రీకి ఒక వేషం చెప్పండి, చిన్నబాబుకి ఒక వేషం, చిన్నబాబు అంటే నాగార్జున గారు, ఆయనకు ఒక వేషం చెప్పండి, నాకు అవసరం లేదు. నాన్నగారి దగ్గర కంఫర్టబుల్గా ఉంటాడు కదా అని ఆయన అనుకోవాలి తప్ప నేను మీ నాన్నగారికి క్లోజ్ అండి ఇవ్వండి అని అలా అడగకపోవడం కూడా వాళ్ళకి మంచిదే, ఇవ్వకలేదుగా. షేక్ హ్యాండ్ ఇస్తే ఏ వెళ్ళిపోద్దు అని చూసే ప్రపంచం మన చుట్టూరు ఉంది. కాబట్టి మనకి ఉన్న ఆ చనువుని వేరే దానికి వాడటం అన్నది నేను ఎప్పుడు పెట్టుకోలే, నాకెవరు చేయలేదు కూడా. బట్ ఒకానొక సమయంలో ఆర్థికంగా పూర్తిగా సపోజ్ ఒక మీకు ఇందాక ఈ 35 సంవత్సరాల క్రితం జ్ఞాపకం చేసుకున్నాను కదా, అక్కడి నుంచి అన్న నేను పర్లేదు, నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను, గ్రౌండ్ నుంచి కొంచెం పైకి వచ్చేసాను, నేను ఒక ఫ్లోర్ ఉంది, నాకు ఇంకేం పర్లేదులే అని ఉన్నప్పుడు కింద పడితే భూమి మీదే పడతాం అనుకుంటాం. తప్పు. కింద పడే వేగానికి పాతాళానికి పోతాం. భూమి ఆకర్షణ శక్తి వల్ల పడతాం కదా, పడినప్పుడు భూమి కంటే లోపలికి వెళ్ళిపోతాం మనం జీవితంలో. అలాగ వెళ్ళిపోయినప్పుడు ఆయన మాత్రం ఒక ఛానల్ ఓనర్కి ఫోన్ చేసి, నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అంటాడు ఆయన, కాదంబరి కిరణ్, కష్టజీవి, అతని దగ్గర డబ్బు ఉందని నేను అనుకోను, నువ్వు ఏదైనా ఒక సీరియల్ ఇస్తే అతను డబ్బు కూడా చేసుకుంటాడు, తెచ్చుకుంటాడు బయట నుంచి, చేస్తాడు అని ఒక ఛానల్కి ఫోన్ చేసి చెప్పారు ఆయన. నాగేశ్వరరావు అంటే నేను ఎక్కడ ఏం తొందరపడి నేనేం అడుగుతానో అని నేనేమైనా అడుగుతానేమో, నాకేం చేయకండి అని చెప్పాను. నేను ఇద్దరికే చెప్పాను, అక్కినేని నాగేశ్వరరావు గారికి, తనికెళ్ళ భరణి గారికి. తనికెళ్ళ భరణి గారితో ఒక సీరియల్ చేశాను నేను, బ్లఫ్ మాస్టర్ అని. చాలా అసోసియేషన్ ఉండేది. నేను ఎప్పుడు ఆయనతో కూర్చుంటే నా గ్లాస్ దగ్గర నుంచి, నా సరుకు దగ్గర నుంచి మా ఇద్దరికి కూడా నేనే తీసుకెళ్ళి అలాగే కూర్చున్నాను. అలాగే ఎందుకంటే స్నేహం గురించి. ఆ క్రమంలో ఆయన ప్రోత్సాహంతో నేను కుర్రాళ్ళ రాజ్యం అని సినిమా చేశాను. సినిమా ఫెయిల్యూర్. నిర్మాతగా, డైరెక్టర్గా. ఓకే. కాకపోతే ఆ నిర్మాత గారు ఆయన ప్రాబ్లమ్స్ వాటి వల్ల నేను అప్పుడే ఏదో కారు కొనుక్కుందామని ఒక 3,15,000 రూపాయలు డబ్బు, నేను ఏది ఇన్స్టాల్మెంట్లో కొనేవాడిని కాదు అంతకుముందు, దాచుకున్నా. ఆ డబ్బు ఆ ట్రైలర్స్కి వీటికి పెట్టేసి అది కూడా పోయి తనికెళ్ళ భరణి గారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం వెళ్తే వాళ్ళ అసిస్టెంటు ఒకటే గ్లాస్ పెట్టాడు. అర్థమైంది నాన్న నీ పరిస్థితి అని. నాకు అన్నయ్య నేను పొరపాటుని ఏమైనా అడుగుతానేమో, మన వాత్సల్యం, నాకు చాలా అతను తనికెళ్ళ భరణి అంటే నాకు చాలా ఇష్టం, నేనేమైనా అడుగుతానేమో నీ దగ్గర స్థానం కోల్పోతాను, నేను పొరపాటున ఏమైనా అడిగితే మాత్రం ఇవ్వకు సుమా అని వచ్చేసి మా ఇంటికి వెళ్ళి నేను రోజు వాడే పదార్థం కంటే తక్కువ ఖరీదు పదార్థం తెచ్చుకొని, ఎక్కువ రోజులు మనకు పని ఉండదు ఇక మన దగ్గర రానియారు, జాగ్రత్తగా ఉండి కిరణ్ కుమార్ నా రూమ్లో ఒక్కడిని కూర్చొని నా ఆలోచన నేను చేసి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.